హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏంటి వెనకాల గుడి ఉంది, మెట్లు ఉన్నాయి అనుకుంటున్నారా? నేనైతే ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి అయితే నరసింహస్వామి కొండకి అయితే వచ్చానండి. పోయి చూద్దాం పండి పైన ఎలాగుందో. మేమైతే మెట్ల మీద నడిచి వెళ్దామని అనుకున్నామండి. మా అమ్మ మా నాన్న అయితే మొదట మెట్లు కడైతే దండం పెట్టినవారు స్వామివారి విగ్రహాలు ఉంటే. ఇంకైతే మేము ఎక్కడైతే బయలుదేరేసాము. సగం ఎక్కగానే చూడండి, మా అమ్మాయి తెలిసిపోయి కూర్చుంది. మా నాన్న మాత్రం చాగండి గారి మాట పెట్టుకుంటా ఉన్నాడు. నేను తిరగబోతూ పోయినప్పుడు సరే, ఎక్కడ పోయినా సరే రోడ్ల మీద అయితే పేర్లు రాస్తున్నారు. వీళ్ళు ప్రేమ ఎంత వరకు సఫలమైంది అయితే మనకు తెలియదు. మన పేరు కూడా రాద్దాం అనుకున్నాను. ఈ మహానుభావుడు ఎవరో మన పేరైతే ఇక్కడ రాసేస్తాడు, మనకి పని లేకుండా చూడడానికి. బయట సైడ్ అయితే వ్యూ అయితే భలే ఉందండి. సగం ఎక్కగానే వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడైతే రాళ్ళు పెట్టినారు ఇట్లా 1 by 1. నేను కూడా నా చిన్నప్పుడు అయితే ఇలా పెట్టానండి. అప్పుడు అనుకున్నాను పెద్ద అయ్యాక నేను కూడా కట్టేస్తాను పెద్ద ఇల్లు అని. కానీ పెద్ద అయ్యాక తెలుస్తుంది ఇవన్నీ అనుకోవడమే కానీ చేయడం మాత్రం పనికిరావు అని. మొత్తానికి కొద్ది దూరం అయితే నడిచేసామండి. మా అమ్మాయి అయితే ఇంకా కలిసిపోయి కూర్చుంది. మా నాన్న మాత్రం ఆట చగంటి బారి మాటలు పెట్టుకుంటానే ఉన్నాడు. మా అమ్మాయి అయితే చూడండి అలసిపోయి ఎలా కూర్చోందా. ఇంకేం చేయలేక మా నాన్న కూడా ఆ పక్క అయితే కూర్చున్నాడు. మనమైతే వచ్చేసాము ఫైనల్ స్టేజ్కి అయితే, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎలాగుంది, ఇక్కడైతే వ్యూ సూపర్ ఉంది. ఫైనల్కి అయితే మనం మెట్లు నడుచుకుని అయితే పైకి వచ్చేసాము. ఇంతసేపు నడిచిన శ్రమ కూడా తెలియకుండా ఉంటుంది ఒక్కసారిగా అయితే మనం గుడిని చూడంగానే. ఇంకా లోపలికి అయితే వెళ్దాము ఎలాగుందో. ఇక్కడికి వచ్చాక చూడు జనాభా అయితే తక్కువగా ఉన్నారండి. ఇదైతే మధ్యాహ్నం టైం అయిపోయే లోపలికి జనాభా అయితే తక్కువగా ఉన్నారు. ఇంకైతే బయలుదేరేసాము లోపలికైతే, నేను మా నాన్న వాళ్ళు కలిసి. ఇంకా వెళ్తా ఉండేటప్పటికి చూడండి ఎంట్రన్స్ ఎలాగుందో. ఫైనల్లీ నడుచుకుని వెళ్ళిపోయే లోపలికి మా అమ్మకు కూడా కాలు నొప్పులు కాస్త తగ్గినాయి. నిదానంగా అయితే నడుచుకుంటే వెళ్తుంది. ఫైనల్ అయితే వచ్చేసామండి. గుడి చూడండి ఎలాగుంది. ఎంట్రన్స్ అయితే ఇక్కడ గజస్తంభం అయితే అదిరిపోయిందండి, భలే మెరుస్తుంది. ఇంకైతే మేము నడుచుకుంటూ అయితే పైకి అయితే వచ్చేసామండి. చూడండి ఎలాగుందో మన స్వామివారి నరసింహస్వామి కొండ అయితే. ఇక్కడ మధ్యాహ్నం వేళ అయిపోయేటప్పటికి ఎవరైతే సరిగా లేరండి ఇక్కడ జనాభా అయితే. ఇంకా సాయంత్రం తీస్తానే లోపలికైతే మేమైతే రెస్ట్ తీసుకున్నట్టుగా అయితే వెళ్ళిపోయామండి. మొదటగా వచ్చి చూసుకొని అంతా. ఇంకా స్వామివారి గుడి కాడి నుంచి అయితే అమ్మవారి గుడి కాడికి అయితే బయలుదేరేస్తామండి. ఇంకైతే ఇక్కడ కూడా క్లోజ్ చేసిన లోపలికి ఆ పక్కన అయితే కూర్చుందామని చెప్పి అయితే వెళ్ళిపోయాము. మీకైతే చూడండి అవుట్ సైడ్ అయితే వ్యూ అయితే ఎలాగుందో చూపిస్తాను. ఇక్కడ మాత్రం అద్భుతంగా ఉందండి. సాయంత్రం అలా అటు మధ్యాహ్నంగా ఉండే లోపలికి చుట్టుపక్కల వ్యూ అయితే ఉంది. అక్కడైతే టవర్ ఉందో చూసి, అక్కడైతే ఇంకా సూపర్ ఉంది. అయితే మేమైతే వెళ్ళాను అక్కడ వీడియో తీద్దాం అనుకునేటప్పటికి అయితే తీయలేకపోయాను. ఇక్కడైతే చూడండి ఎలాగుందో. ఇక్కడైతే అదిరిపోయిందండి. మీరు అయితే ఒకసారి వచ్చి లొకేషన్ చూడండి. ఎంతమంది వచ్చారో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే అద్భుతం అండి. ఈ గుడికి అవతల పక్క అయితే కొద్ది దూరంలో పెన్నానది పక్కన అయితే జొన్నవాడ ఉందండి. అక్కడ కూడా వెళ్ళి ఒకసారి వీడియో అయితే తీయడానికైతే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ నరసింహస్వామి కొండకు అయితే వచ్చానండి. ఇంకా సాయంత్రం వేళ అయిపోయింది. 4:30కి అయితే గుడి అయితే ఓపెన్ చేశారు. ఇంకా మన స్వామివారికి అయితే దర్శనం చేసుకున్నాము. ఇట్లా అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని బయలుదేరేసామండి. ఇక్కడ వీళ్ళైతే దర్శనం చేయడానికి వచ్చామా, ఫోటోస్ తీసుకునేది వచ్చామా అన్నట్టుగా ఉన్నారు. ఇంకైతే మేమైతే బయలుదేరేసాము. కాసేపు అయితే కోతులకైతే బిస్కెట్లు అవి వేసి ఇంకా దర్శనం చేసుకునేటప్పటికి ఇంకైతే ఊరికైతే బయలుదేరేసామండి. పోతా అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇంకో వీడియోతో ముందుంటాను.